సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కుమార్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మండు టెండను సైతం లెక్క చేయక ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలను కలుస్తూ బీఎస్పీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో, బీఎస్పీకి ఓటు వేయడం ద్వారా నియోజకవర్గానికి జరిగే మేలేంటో వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు వందన కుమార్ వాక్చాతుర్యంతో ప్రజలను ఆలోచింపజేస్తుండడం విశేషం. తహసీల్దార్ని కంట్రోల్ పెట్టుకుంటున్నారు, తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించిన ఆఫీసులను కంట్రోల్ పెట్టుకుంటున్నారు. ఇలా కంట్రోల్ చేసేసి అధికారం అనేది కంట్రోల్ చేసి ఏం చేస్తున్నారు, మన భూములు దోచుకుంటున్నారు. తర్వాత మనకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ దగ్గర మనకు లేకుండా చేస్తున్నారు, అలాగే మనకు సరైన పని లేకుండా చేస్తున్నారు. వాళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకుంటున్నారు, కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, లైసెన్సులు తెచ్చుకుంటున్నారు, లిక్కర్ లైసెన్సులు, అలాగే షాపులు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద లారీలు కొంటున్నారు, బస్సులు కొంటున్నారు. ఇట్లా ఒకటే కాదు తల్లి, మొత్తం వాళ్ళే చేస్తున్నారు. మనం వేసిన ఓట్లతోటి అధికారం సంపాదించి ఆ అధికారంతో ఎన్ని రకాల గనులు అమ్ముకుంటున్నారు. ఇలా ఒకటే కాదు, ప్రతిదీ కూడా దోచుకొని డబ్బు సంపాదించుకొని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, అమెరికాలో పంపించేసి అక్కడ డబ్బు పంపుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు అమెరికాలో. మన పిల్లలకి కనీసం ఇక్కడ చదువుకోవడానికి స్కూళ్ళు లేవు. మనకి వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, కొన్ని స్కూళ్ళు మూసేస్తున్నారు. నేను ఖమ్మంపాడులో చదువుకున్నాను, హాస్టల్లో ఉన్నాను, హాస్టల్లో తిన్నాను, హాస్టల్లో చదువుకున్నాను. అక్కడే చదువుకొని అప్పుడు మంచిగా టీచర్లు ఉండేవాళ్ళు, చదువు చెప్పినారు, చక్కగా మాస్టర్లు ఉండి చదువు చెప్పారు, బాగుపడ్డాను, నేను మంచి ఉద్యోగం సంపాదించుకోలేదు. ఇవాళ పరిస్థితి ఏంటో తెలిసిన, ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, మన డబ్బంతా ఈ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న తర్వాత ఆడపిల్లల్ని అమెరికాలు పంపించి ఈ డబ్బంతా అక్కడ పంపుకుంటారు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనకేమైంది, చదువు లేకుండా ప్రైవేటైజ్ చేసేసారు. ప్రైవేట్లో మనం పిల్లలు చదివించాలంటే లక్షలు కావాలి, అది మన వల్ల కావట్లేదు. అది మరి అప్పుడు మేము చదువుకున్నాం కదా, అప్పుడు ప్రైవేట్ లేవు కదా, అప్పుడు ప్రభుత్వం ఉంది కదా. అంటే ప్రభుత్వాన్ని మనకు అందుబాటులో లేకుండా చేసి ఆ ప్రైవేట్ కాలేజీలు పెట్టి ప్రైవేట్ కాలేజీలో మళ్ళీ అక్కడ ఆ రకంగా గుంజుతున్నారు డబ్బు. మనం ఇటు ఇట్లా కాయ కష్టం చేస్తారు, మీరు చెమట పడతారు, రక్తం పెడతారు, పైసా దాచి పిల్లలను చదివి మన భవిష్యత్తు అంటే ఏంటి, మన పిల్లలే కదా. 40 ఏళ్ళు దాటిన తర్వాత మనకు ఆలోచన ఏమొస్తుంది, 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. 40 ఏళ్ల తర్వాత మనకు వచ్చే ఆలోచన ఏంటంటే మన పిల్లలే. మాల్స్, ఇతర గనులు, క్వారీలు, శాండ్, మట్టి, ఇసుక అన్ని వాళ్ళు అమ్ముకొని కాంట్రాక్టులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళైతే బాగుపడుతున్నారు. దురదృష్టవశాత్తు మన కులస్తులు మాత్రం కేవలం పని చేయటానికి, మట్టి పని చేయడానికి, లేకపోతే రోజు కరువు పని కోసం ఎదురు చూసే పరిస్థితి మనకు కలిగిందంటే మన అవస్థ ఏంటి, మన దురవస్థ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒకసారి మనం ఆలోచన చేయండి. ఇవాళ మన పిల్లలు రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుల ద్వారా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు చదువుతున్నారు. చదువు కూడా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో పొద్దున్నే లేచి కరువు పనికి వెళ్తున్నారంటే అది ఎంత దారుణమైన సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. దారుణంగా ఇప్పటికీ అంత చదువులు చదివి చివరికి 300 కోసం 200 కోసం కరువు పనికి వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఏమాత్రం కూడా మన జీవితాల్లో మార్పు లేదంటానికి అదే పెద్ద ఉదాహరణ. కనీసం పట్టుమని 10 ఉద్యోగాలు వచ్చే ఈ నియోజకవర్గంలో ఎవరూ కూడా ఇప్పటి వరకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఒక కంపెనీ కానీ, ఒక సంస్థ కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్